విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎంకు సీఎండీ అప్డేట్స్. ఢిల్లీలో 88 మంది బంగ్లాదేశీయులు. యుక్రెయిన్ గ్రామాల్ని సీజ్ చేస్తున్న రష్యా. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీ ఏకే సక్సేనా. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. ప్లాంట్ ను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గత కొంతకాలంగా మంచి పనితీరుతో స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి పెరిగిందని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టేందుకు పటిష్టమైన సమగ్రమైన చర్యలు తీసుకోవాలి అన్నారు. విశాఖ ఉక్కును పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. విశాఖ వేదికగా జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి యోగా దినోత్సవం గురించి ప్రస్తావించారని, ప్రపంచ రికార్డు సాధించేందుకు అనుసరించే విధానాల గురించి వివరించారన్నారు. ప్రతి కంపార్ట్మెంట్ వద్ద అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది హైడ్రా. పాడుపడ్డ నిర్మాణాల వివరాలు సేకరించాలని హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు రంగంలో దిగారు. నగర వ్యాప్తంగా శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్ల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు ఫతేనగర్ ఫ్లైఓవర్ మెట్ల మార్గాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. శిథిలావస్థకు చేరుకున్న మెట్లపై నుంచి రాకపోకలు సాగించడం సరికాదని వాటిని కూల్చేశారు. అలాగే సికింద్రాబాద్ మెట్టుగూడలోనూ పలు బిల్డింగ్లను కూల్చేసింది హైడ్రా. రోడ్డు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించి వాటిని నేలమట్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీస్ కాపీని అంటించారు. ఆ నోటీస్ కాపీలో పలు విషయాలను ప్రస్తావించారు. ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా ప్రభాకర్ రావుని ప్రకటించేందుకు నాంపల్లి కోర్టు నోటీసులిచ్చింది. జూన్ 20వ తేదీలోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. లేకపోతే ప్రభాకర్ రావును ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా ప్రకటించనుంది కోర్టు. తరామతి బరామతి దగ్గరున్న ప్రభాకర్ రావు విల్లా నెంబర్ 38కి పోలీసులు నోటీసులు అంటించారు.